చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్న సంగతి తెలిసిందే. ఇక అయినప్పటికీ సిఎస్కే అనగానే ప్రతి క్రికెట్ అభిమానికి టక్కున గుర్తొచ్చే పేరు ధోని. ధోని అంటే సిఎస్కే అంటే ధోని అనేంతలా ప్రతి క్రికెట్ అభిమానుల మదిలో ఉండిపోయింది. అయితే ఇప్పటికీ కూడా సారథిగా ధోని లేకపోయినప్పటికీ తెర వెనుక నుంచి మహీనే నడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదని తాజాగా స్వయంగా మహీనే స్పష్టం చేశాడు. తాను ఐపీఎల్లో మరింత ప్రభావవంతంగా ఆడేందుకు తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవడంపై దృష్టి పెట్టినట్లుగా తెలిపాడు. ప్రస్తుతం బ్యాటర్లు మరింత ధైర్యంగా ఆడుతున్నారు. సరైన క్రికెట్ షాట్లతోనే భారీ స్ట్రోక్స్ కొట్టగలరని నమ్ముతున్నారు. ఇక అదే సమయంలో వారి షాట్ ఎంపికలో వైవిధ్యం చూపుతూ మరింత మెరుగుపరుచుకుంటున్నారు. ఇక ఫాస్ట్ బౌలర్లపై రివర్స్ స్కూప్, అలాగే పైసర్పై స్విప్ లేదా రివర్స్ స్విప్ ఆడుతున్నారు. నేను కూడా ఈ మార్పులకు అతీతం కాదు. నేను అలవాటుగా పడాలి. నేను బ్యాటింగ్ చేసే స్థానానికి అనుగుణంగా నా ఆటను మార్చుకోవాలి. ఆటలో కొనసాగాలి అంటే కొత్త శైలిని అలవర్చుకోవాల్సిందే. అలానే ఇంకో నిజమేంటంటే మా జట్టులో 99% తీసుకునే నిర్ణయాలు రితురాజవే. నేను వెనుకుండి ఏమీ చెయ్యను. కేవలం ఏమైనా సాయం చేయమంటేనే ఆ సమయానికి చేస్తాను. ప్లేయర్స్ను అతడు అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నాడు అని ధోని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 2008తో పోలిస్తే ప్రస్తుతం ఐపీఎల్ 2025కి చాలా మార్పులు వచ్చాయని అన్నాడు ధోని. నేను 2008లో T20 ఆడినప్పుడుతో పోలిస్తే గత ఏడాది ఐపీఎల్ ఆడటానికి చాలా తేడా ఉంది. అప్పుడు వికెట్లు ఫేట్గా ఉండేవి. ఇక పిచ్ పై బంతి బాగా తిరిగేది. కానీ ఇప్పుడు అలా లేదు. బ్యాటర్లకు బాగా అనుకూలంగా ఉంది అని చెప్పుకొచ్చాడు ధోని. విరాట్ కోహ్లీతో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడాడు ధోని. ఎవరి మధ్య అయినా సరే నమ్మకం అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పాడు. తామిద్దరి మధ్య అది ఉందని అన్నాడు. ఇక కోహ్లీ సంతృప్తిపడే వ్యక్తి కాదు. క్రీజులో ఎక్కువసేపు ఉండి పరుగుల వరద పారించాలి అనుకుంటాడు. బ్యాటింగ్లో బాగా మెరుగయ్యాడు. ఫిట్నెస్ అద్భుతం. అతడు నా దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే నిజాయితీగా అభిప్రాయం చెబుతాను. మా ఇద్దరి మధ్య నిజాయితీ గల నమ్మకమైన బంధం ఉంది. మొదట ఓ కెప్టెన్ యంగ్ ప్లేయర్కు మధ్య ఉన్న బంధం మా మధ్య ఉండేది. ఆ తర్వాత మేం స్నేహితులుగా మారాం. ఇప్పుడు కూడా మేం మా ఆలోచనలను, మనసులోని మాటలను షేర్ చేసుకుంటాం. అలానే ఓ సీనియర్ జూనియర్ అనే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. ఇప్పుడు మేమిద్దరంలో ఎవరు కెప్టెన్ కాదు. అందుకే మ్యాచ్లకు ముందు మాట్లాడుకోవటానికి ఎక్కువ సమయం దొరుకుతుందని మాహి పేర్కొన్నాడు.